తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత అమలు చేయలే ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయలే ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్కి జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్కి జై తెలంగాణ జై తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత ఉద్యమకారుల ఐక్యత జై టీయూఎఫ్ 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 జై తెలంగాణ జోహార్ 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 అమరవీరుల ఆశయాలను సాధిద్దాం అని కొంచెం జై జై తెలంగాణ జోహార్ 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 తెలంగాణ అమరవీరులకు జోహార్ 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 విద్యార్థి తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్ సాధిద్దాం సాధిద్దాం అమరవీరుల ఆశయాలు సాధిద్దాం 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 అమరవీరుల ఆశయాలు సాధిద్దాం జై తెలంగాణ జై తెలంగాణ సాధిద్దాం ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను సాధిద్దాం 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 ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ 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 తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్ జోహార్ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు వెంటనే ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు వెంటనే జై తెలంగాణ నాయకత్వం జై తెలంగాణ అమరవీరులకు అమరవీరులకు జై తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు వెంటనే ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు వెంటనే తెలంగాణ పునర్నిర్మాణం కోసం మార్వాడీల ఆధిపత్యం నిర్మూలించడం కోసం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు కోసం పనిచేస్తానని భగవంతుడి మీద ప్రమాణం చేస్తున్నాను. జై జై తెలంగాణ జై తెలంగాణ ఉద్యమ అమర వీరులకు తెలంగాణ అమర వీరులకు 33 జిల్లాల ఉద్యమకాల ఫోరం నాయకులు నాయకురాలకి కళాకారుల నాయకులకి అందరికి కూడా పేరు పేరిన ఉద్యమ నమస్కారాలు. మిత్రులారా, మనందరం ఇప్పుడు ప్రతిజ్ఞ చేసినట్టు గత 6 సంవత్సరాల నుండి పిడికెడి మందితో ప్రారంభించి తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం సంక్షేమం కోసం మనందరం పనిచేస్తున్నాం. గత అసెంబ్లీ ఎన్నికలలో ఉద్యమకారుల అంశాన్ని ఎజెండాగా మార్చినాము అంటే ఆ ఘనత కేవలం తెలంగాణ ఉద్యమకారుల ఫోరంకి మాత్రమే. మనందరికీ ఉద్యమకారుల అంశం అయిపోయింది, ఇక ఉద్యమకారులతో మాకు సంబంధం లేదని అన్ని రాజకీయ పార్టీలు కూడా భావిస్తున్న సందర్భంలో మనము తెలంగాణ ఉద్యమకారుల ఫోరాన్ని ఏర్పాటు చేసి ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసే పార్టీలని మేము కూడా నిర్లక్ష్యం చేస్తాం. మీ సంగతి ఏదో మేము చూస్తాం, మా ద్వారా మీరు అధికారం పొందిరు, మరి రేపు ఓడిచ్చేది కూడా మేమే అని గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం అందరం కూడా ఏం చేసినామో మీరు అందరికీ తెలుసు. అయితే ఈ సందర్భంగా అన్ని వర్గాలకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మీరు గత అసెంబ్లీ ఎన్నికలలో మేము అధికారంలోకి వస్తే ఉద్యమకారులకి 250 గజాల స్థలం ఇంటిస్తాం, పెన్షన్ సౌకర్యం కల్పిస్తానని మీరు 6 గ్యారంటీ హామీలలో పెట్టడం జరిగింది. ఈరోజు మీరు మహిళలకు ఇచ్చిన హామీని ఉచిత బస్సు నెరవేరుస్తూ మహిళా బంధువుగా మారిరు, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ రైతు బంధువుగా మారిరు, అదేవిధంగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ నిరుద్యోగ బంధువులుగా మారడం జరిగింది.
అదేవిధంగా గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చి గల్ఫ్ కార్మికులకు బంధువులు కూడా మారటం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చి తెలంగాణ ఉద్యమకారుల బంధువుగా మారమని చేతులెత్తి రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నాం. మేము కొంతమ్మ కోరికలు అన్నట్లే ఈరోజు ప్రత్యేక రాష్ట్రము ఏర్పడిందంటే ఇవాళ మీరందరూ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా మా యొక్క ఉద్యమకారుల త్యాగాల ఫలితంగానే మీకు అధికారం వచ్చిన విషయాన్ని మరిచిపోవద్దని కూడా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు దాదాపు 15 నెలలు అయిపోతుంది. ఇవాళ ఉద్యమకారులు ఆశగా చూస్తున్నారు. దాదాపు తొలి దశ ఉద్యమంలో పనిచేసిన కొంతమంది వాళ్ళ చివరి టైం కూడా దగ్గరకు వస్తుంది. వాళ్ళందరూ కూడా మేము ఆ ఉద్యమకారుల ద్వారా స్వతంత్ర సమరయోధులుగా గుర్తించబడతామని అందరూ ఆశతో చూస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ మీరు దయచేసి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని రేపు 12వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశం మొదలవుతున్నాయి. ఈ సమావేశాల్లోనే మీరు ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నారు. దయచేసి మీరు ఒక కమిటీ వేయమంటున్నాం. మీరు ఇప్పుడే మాకు హామీలు అమలు చేయమని అడగట్లే. ఫస్ట్ మీరు ఒక ఉద్యమకారుల కమిటీని గుర్తించడం, కమిటీ వేసి గుర్తించి వాళ్ళకి గుర్తింపు కార్డు ఇవ్వమని ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నాం. అదేవిధంగా ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి. అదేవిధంగా మరీ ముఖ్యంగా నిరుపేదలైన ఉద్యమకారుల ఆరోగ్య సమస్యలు బాధపడుతున్నారు. వాళ్ళకి ఉచిత ఆరోగ్య కార్డులు కానీ ఈరోజు మహిళలకి మీరు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు. మరి ఉద్యమకారులు కూడా ఉచిత బస్సు ప్రయాణం ఖర్చు అటువంటి ప్రభుత్వానికి ఖర్చు లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఇలా ఉద్యమకారులకు ఇచ్చిన అంశాన్ని కూడా పరిష్కరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నదని, మీ మీద మాకు ఇంకా నమ్మకం ఉన్నది, ఇంకా చేస్తారేమని. కానీ ఈ జూన్ లోపు మాత్రం మీరు చేయకపోతే మాత్రం ఉద్యమకారుల యొక్క తిరుగుబాటు కూడా తప్పదని కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే అది మా తప్పు కాదు. మీరు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని కూడా మేము గట్టిగా అడగలేదు ఇన్ని రోజులు. రేపు జూన్ వరకు 2 సంవత్సరాలు కావస్తుంది. ఈ జూన్ లోపు తప్పకుండా మీరు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై స్పష్టమైన ప్రకటన చేయాలని మీకు తెలియజేస్తున్నాం. ఒకవేళ మీరు కనుక స్పష్టమైన ప్రకటన చేయకపోతే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా పోటీ చేస్తారని కూడా ఈ సందర్భంగా ఈ యొక్క ప్రతిజ్ఞ దివస్ తరఫున ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మీరు ఈరోజు ఈ రాజకీయ పార్టీలు అనుకోవచ్చు ఈ ఉద్యమకారులతో మాకేం సంబంధం లేదని. మరి గత అసెంబ్లీ ఎన్నికలలో ఉద్యమ నాయకుడిగా చెప్తున్న నాయకుడికి ఏ గతి పట్టిందో ఒకసారి ఆలోచించండి. ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు తలుచుకుంటే రాజకీయాలు ఏ విధంగా ఏ పార్టీని ఎక్కడ పెట్టాలో కూడా అక్కడ పెడతారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. అక్కడ దాకా తెచ్చుకోకుండా మీరు ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఉద్యమకారుడికి ఒకటే మేము భరోసా ఇస్తున్నాం. మరి ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది మనం. తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ. తప్పకుండా రాబోయే రోజుల్లో తప్పకుండా ఉద్యమకారులకు ఇచ్చిన అంశాన్ని మనం నెరవేర్చుకుంటాం. తప్పకుండా ఈ పార్టీ మనకి ఇచ్చిన అంశాలను కూడా నెరవేరుస్తుందని ఆశాభావంతో ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు తప్పకుండా చేస్తాడని ఆశాభావంతో ఉన్నాం. అదే ఆశతో అందరం పనిచేద్దాం. జూన్ వరకు కనుక చేయకపోతే తప్పకుండా ఇంతకుముందు మనం అనుకున్నట్టు లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా సిద్ధం కావాలని తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. జై తెలంగాణ. ఈరోజు మా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతిజ్ఞ దివాస్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మేము విన్నవిస్తున్నాం సార్, విత్ హంబ్లీ రిక్వెస్ట్గా మాకు ఇస్తామన్న హామీలు నెరవేర్చండి. ఎందుకంటే మా ఉద్యమకారుల తరఫున, మా ఉద్యమకారుల కుటుంబం తరఫునే మీరు 1.8% అతి తక్కువ పర్సెంట్తో మీరు గెలిచి ఈరోజు ప్రభుత్వం నడిపిస్తున్నారు. మా అన్ని రైతు బంధు అని ఇతర బంధువులని అన్నిటి చేశారు, కానీ ఉద్యమకారుల బంధువు అనేది యాక్షన్ ఏమాత్రం తీసుకోవట్లేదు. పర్టికులర్గా ఫస్ట్ మీరు ఒక కమిటీ ఏర్పాటు చేయండి. కమిటీ ఏర్పాటు చేసి మా ఉద్యమకారులను గుర్తించండి. మరి హామీలను ఇస్తాన భూమి కానీ పెన్షన్ కానీ మీరు మెల్లిగా ఇవ్వండి, కానీ మమ్మల్ని గుర్తించండి, మాకు ఐడి కార్డులు ఇవ్వండి. ఉద్యమకారుల అంశము అంటే నంబర్ 1గా ఉండాలి ఈ తెలంగాణలో. ఉద్యమకారుల అంశం లేకుంటే తెలంగాణ లేదు. మీరు గత ప్రభుత్వం చూశారు, రాజుల పాలన జరిగింది. ఆ రాజులు పాలకులు పనిచేసిన వల్ల మర్చిపోయారు. మీరు మర్చిపోవద్దని హెచ్చరిస్తున్నాం సార్. మీరు కానీ మర్చిపోతే ఈ రాబోయే
డిస్టిక్ ఎలక్షన్లో కానీ రాబోయే ఇంకా ఎలక్షన్లో కానీ మీరు చాలా గుణపాఠం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాము. ఈ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ మీటింగ్లో మాత్రము మా ప్రస్తావన తీసుకురావాలి, ఉద్యమకారుల గురించి అజెండా పెట్టాలి, మీరు కమిటీ కంపల్సరీ ఇవ్వాలి, ఒక బోర్డు స్థాపించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ట్యాంక్ బండి మీద 2012 మార్చి 14 ఏదైతే మిలియన్ మార్చ్ చేశారో దానికి జ్ఞాపకార్థం ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున మిలియన్ మార్చ్ సందర్భంగా ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కమిటీ మెంబర్లందరూ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. మరియు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పడం ఒకటే, ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టిరో ఉద్యమకారులది జూన్ 2 వరకు మీరు చేయాలని, ఏదైతే 12 నాడు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది బడ్జెట్ సమావేశాలు, అందులో మా ఎజెండా చేర్పించాలని మనం చేస్తున్నాము. లేని పక్షాన లోకల్ బాడీ ఎలక్షన్ సర్పంచ్లు కానీ మెంబర్లు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఏదైనా సందర్భం ఉంటే మేము ఆలోచన చేయవలసిన పరిస్థితి వస్తుంది. లేని పక్షాన 2026 మార్చి 10 నాడు మళ్ళా తెలంగాణ మిలియన్ మార్చి లెక్క మేము జరపడం చేయబడుతుంది. కాబట్టి ఆలోచన చేయాలని మనవి చేస్తూ ముగిస్తూ జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 33 జిల్లాల నుంచి వచ్చిన జిల్లా అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, మహిళా లీడర్లు, అన్ని జిల్లాల అధ్యక్షులు మరి ముఖ్య నాయకులు అందరూ ఈ మిలియన్ మార్చ్ 9 మార్చిన జరిగింది. ఇది అదేవిధంగా మనం ఇక్కడ ప్రతిజ్ఞ చేస్తున్నాము. మనకి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని, ఈ ప్రభుత్వాన్ని డిలే అవుతుంది తొందరగా చేయాలని మేము కోరుతున్నాము. ఉద్యమకారులు మళ్ళీ ఒక 1 ఇయర్ లోపల చేయకుంటే మళ్ళీ మిలియన్ మార్చ్ మేము నెక్స్ట్ ఇయర్ మేము ఇదే 9th మార్చ్ చేస్తామని ప్రతిజ్ఞ చేశాము. మీరు తప్పకుండా ఈ అసెంబ్లీలో పెట్టి మా బిల్లు పాస్ చేయాలని కోరుతున్నాము ఈ ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఉద్యమకారులు ఎంత 6 సంవత్సరాల నుంచి మా ఉద్యమకారుల ఫోరం సీమసేన అధ్యక్షన ఆధ్వర్యంలో నడుస్తున్నది. చాలా ఉద్యమకారులకు ఎంతో వాళ్ళు మాకు తెలంగాణ వచ్చినా కానీ మా ప్రభుత్వం ఉద్యమకారులకు ఏం చేయాలని నిరాశ చెంది ఉంటే మళ్ళీ సార్కు ఉద్యమకారులకు నేను ఉన్నానని మరొకసారి 6 ఏళ్ళ నుంచి ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు మొన్న ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టించి దాన్ని అతి త్వరలో చేస్తారని మనము ప్రతిజ్ఞ చేశాము. అది ఈ మార్చిలో చేస్తారని మనం కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం రాష్ట్ర నాయకులు, జిల్లా అధ్యక్షులందరికీ, వచ్చిన కార్యకర్తలు ప్రతి ఒక్క నాయకులకి ఉద్యమాభివందనాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ నాయకత్వంలో 6 సంవత్సరాల నుండి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 33 జిల్లాలలో విస్తృతంగా పనిచేసి ప్రతి ఉద్యమకారుని చైతన్యపరిచి ఉద్యమకారులందరినీ ఒక తాడిపైకి తీసుకొచ్చిన చరిత్ర సీమసీన అన్నది. తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు ఆల్పెరగని పోరాటం చేసి గల్లీ నుండి ఢిల్లీ దాకా అనేక పోరాటాలు చేసి ఢిల్లీ నాయకత్వాన్ని తెలంగాణ ఉద్యమం తడాకేంద్ర చూపించి ఆనాడు తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. సాధించుకున్న రాష్ట్రంలో అధికారం కోసం 10 సంవత్సరాలు పనిచేస్తే ఆ ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకున్న పాపాన పోలేదు. సీమసీన నాయకత్వంలో ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సందర్భంలో అప్పటి పిసిసి అధ్యక్షులు యనమల రేవంత్ రెడ్డి గారు, సీనన్న మీ ఉద్యమకారులకు నేను అండగా ఉన్నా అని చెప్పి జిల్లా కేంద్రంలో 250 గదాల స్థలంతో పాటు పింఛన్ ఇస్తా అని చెప్పినందుకు అప్పుడు ఉద్యమకారులంతా మనోధైర్యం కోల్పోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గెలుపు కోసం పనిచేయడం జరిగింది. మరి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి. ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ప్రకారం చేసి మేము పైసలు అడుగుతున్నాం, మీరు ఇచ్చే ల్యాండ్ పింఛను అది ఈజీయే కాబట్టి 6 గ్యారంటీల్లో భాగంగా 4వ నెంబర్ ఉద్యమకారులకు 250 గదాల స్థలం ఇస్తాం, 25,000 పింఛను ఇస్తామని చెప్పినందుకు మీకు ఆనాడు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ పనిచేయడం జరిగింది. ఈనాడు 2 సంవత్సరాలు కావాల్సి దగ్గరకు వచ్చింది ప్రభుత్వం ఏర్పడి.
మరి వెంటనే మా హామీలు నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది. జై తెలంగాణ. ఫోరం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ప్రతిజ్ఞా దివస్కు వచ్చినటువంటి 33 జిల్లాలో ఉద్యమకారులందరికీ నా ఉద్యమాభినందనలు. ఆ రోజు మిలియన్ మార్చ్ యాదిలో మనం ఈరోజు ఆ రోజైతే ఏ విధంగా చేసుకున్నామో మనం రాబోయే కాలంలో కూడా మనం అదే విధంగా చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుండాలని కోరుకుంటున్నాము. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు 6 హామీలలో భాగంగా ఏ విధంగా అయితే ఉద్యమకారులకి 250 గజాల పెన్షన్, 250 గజాల స్థలం, 25,000 పెన్షన్, ఉద్యమకారులకి గుర్తింపు కార్డులు ఇస్తానన్నాడు. అవన్నీ నెరవేర్చారని మేము కోరుకుంటున్నాము. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు చిమ్మ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రతి ప్రోగ్రాం ప్రతి కార్యక్రమం మేము గ్రాండ్ సక్సెస్గా చేసుకుంటున్నాము. శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము ఎటువంటి పిలుపునిచ్చినా కానీ చేయడానికి ముందుంటాము. జై తెలంగాణ, జై జై తెలంగాణ. అదేవిధంగా మహిళలు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మేమందరం ఏ విధంగా అయితే పోరాడినామో ఇదే మిలియన్ మార్చ్ రోజు నేను 5 నెలల కడుపుతో ఇదే ట్యాంక్ బండి మీద వచ్చిన 5 నెలల కడుపు ఆ రోజు నాకు ఏ విధంగా అయితే ప్రతి ఒక్క మహిళ వచ్చిందో మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే మేము కూడా అదే విధంగా చేస్తామని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై జై తెలంగాణ. చిమ్మ శ్రీనివాస్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు మన అంబేద్కర్ విగ్రహం దగ్గర మనమందరం వచ్చి ఈ ప్రోగ్రాంకి అటెండ్ చేయడానికి చిమ్మ సీనన్న ఆధ్వర్యంలో ఇది మన ప్రతిజ్ఞ దివాస్కి మనకి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు 250 గజాల జాగా, 25,000 పింఛను వెంటనే అమలు చేయాలి. ఎందుకంటే మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మనము మన హక్కులు సాధించుకోలేమా? రాష్ట్రాన్ని సాధించుకున్నాం, హక్కులు ఈజీగా సాధించుకుంటాం. అతి త్వరలోనే ఇప్పుడే వచ్చారు కదా అంశం ఖచ్చితంగా లేపాలి. ఖచ్చితంగా హామీలు ఇచ్చిన వెంటనే అవి నెరవేరుస్తానని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చర్చ చేయాలి. చర్చ చేసి ఖచ్చితంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు 250 గజాల జాగా, 25,000 పింఛను ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మా ఉద్యమకారుల ఫోరం తరఫు నుంచి మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే మీరు. థ్యాంక్ యూ. సోదరులకు, సోదరిమణులకు, రాష్ట్ర అధ్యక్షురాలకి, అధ్యక్షునికి వీరందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడ మిలియన్ మార్చ్ ఇంతకుముందు జరిగినప్పుడు వంట వార్పు అని ఎన్నో కార్యక్రమాలు చేసి మనం తెలంగాణ సాధించుకున్నాక గత ప్రభుత్వం మనకి ఏదో చేస్తా మునిచే చూపెట్టింది. ఎంతోమంది, నాది 67 ఏళ్ళు, ఇప్పుడు నాలాంటి ఎంతోమంది కొందరు చనిపోయినారు, కొందరు బతుకున్నారు. ఇప్పటిదాకా ఏమీ జరగలేదు. రేవంత్ రెడ్డి గారు 6 సూత్రాలు పెట్టి అందులో మేనిఫెస్టోలో మనకు కావాల్సింది ఒక ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తానని, పెన్షన్ ఇస్తానని, 25,000 పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ 2 సంవత్సరాలు దగ్గర 2 సంవత్సరాలు జరుగుతుంది, ఇప్పటిదాకా ఏం చేయలేదు. అందరు వాళ్ళు చూసుకుంటున్నారు, అన్నీ చేసుకుంటున్నారు. కానీ మనం ఇంకా అక్కడనే ఉన్నాము. డాక్టర్ సీమచిన్న గారి ఆధ్వర్యంలో 33 జిల్లాలు 6 సంవత్సరాలను కానీ తిరిగి ఒక పిడికాని మందిలో తయారైన ఈ ఉద్యమ టఫ్ కొన్ని వేల మంది ఉన్నారు అన్ని 33 జిల్లాల నుంచి. మనం అందరం ఒకటే నినాదం, మనకు కావాల్సిన హామీలను నెరవేర్చుకోవాలి. ఎట్లా నెరవేర్చుకోవాలి, ఏం నెరవేరుస్తారు? ఇప్పుడు వచ్చే అసెంబ్లీలో తప్పకుండా కంపల్సరీ మన ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ మన గురించి ఒక 2-3 నిమిషాలు ఏం చేస్తాము, ఏం చేయము, చేస్తామా చేయమా, చేయకపోతే ఏం చేయాలా, చేస్తే ఏం చేయాలా, ముందు కార్యాచరణ ఏంది మనది అనేది మనం తీసుకొని సీమసీనన్న ఆధ్వర్యంలో ఆయనతో మాట్లాడి ఎప్పుడు ఏం చేయాలా, ఎట్లా చేయాలని చేసి మళ్ళీ ఒక ఉద్యమం చేస్తేనే వాళ్ళకు మనం గుర్తింపు అవుతాం, లేకుండా గుర్తింపు కాం మనం. అందుగురించి సీమసీన గారిని ఇంత కష్టపడి చేసిన దానికి ఆయనకు తోడు నీడ ఉండి అన్ని వేళలా ఆయన చెప్పిన ప్రతి కార్యంలో మనము ముందుండి ఆయన నడిపించాలని సెలవు తీసుకోండి. జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం నిర్వహించిన మిలియన్ మార్చు స్ఫూర్తిగా ఇవాళ ఈ యొక్క దీక్ష దివస్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆనాటి ఉద్యమ గుర్తులన్నీ గుర్తు చేస్తూ నేడు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలి,
అందులో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం, సంక్షేమం, వీటితో పాటు 250 గజాల జాగా, ఇంటి స్థలం కానీ ఇతర సౌకర్యాలు కూడా అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వము రానున్న అసెంబ్లీ సమావేశాలలో ఖచ్చితమైన ప్రకటన చేయాలని మరి ఈ యొక్క దీక్ష దివస్ ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. మరి దాంతోపాటు ఒక చిన్న ఆనాటి రోజులేదు కూడా ఒకటి గుర్తు చేయాలి. 2011 మళ్ళీ ఆ మిలియన్ మార్చ్లో నెక్లెస్ రోడ్డు పైన పోలీసు వారు ఏ విధంగా అయితే ఉద్యమకారులు ముందుకు రాకుండా అడ్డుకుంటా ఆ రోజు టీయర్ గ్యాస్ వేస్తూ ఉద్యమకారులను అణిచివేయాలని ఆనాటి ప్రభుత్వాలు చూశాయో, ఆ పోలీసు వారి ఒక టీయర్ గ్యాస్కు ముందు వరుసలో ఆ రోజు నేను ఉండడం జరిగింది. ఆ సమయంలో మరి నా కాళ్ళు కూడా పనిచేయకుండా పరిగెత్తే లేకుండా ఉన్న సమయంలో నేను పక్కనే ఉన్న చెదళ్లలో నేను దాచుకునే పరిస్థితి. నన్ను దాటుకొని పోలీసు వాళ్ళు ముందుకు పోయినా వాళ్ళకు ఆ రోజు కూడా నేను దొరకలేదు. అంటే ఆనాడు 2011 మార్చి 10 అంటే రేపు ఆ రోజే, అంటే రేపు సరిగ్గా నా పెళ్లి రోజు. అప్పుడు మా కొడుకు వయసు పెద్దవాడి 5 ఏళ్ళు. ఆ రోజు పోలీసు వాళ్ళకి నేను దొరుకుంటే అదే రోజు నా పెళ్ళైన రోజే మరి నేను ఉంటుండేనో పోతుండేనో తెలియని పరిస్థితి. మరి ఆ రోజు ప్రత్యేక రాష్ట్రం కోసం మరి కొట్లాడినాం. ఇవాళ మన హక్కుల కోసం తిరిగి కొట్లాడుతున్నాం. అంటే మరి మన ఉద్యమకారులని గత ప్రభుత్వం మర్చింది, ప్రస్తుత ప్రభుత్వం హామీలు ఇచ్చి దాన్ని ఇంకా నెరవేర్చకుండా మరి ఆపుతుంది. కాబట్టి రానున్న అసెంబ్లీ ఎన్నికలలో స్పష్టమైన ప్రకటనతో మా ఉద్యమకారులకు అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం.